నా పేరు బండారు సూర్యనారాయణ, తొగటి వీర క్షత్రియ సేవా సంఘం కడప జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. మొన్న జరిగిన సంఘటన, పుల్లయ్య వాళ్ళమ్మ చనిపోవడం, పెద్ద కర్మకు గాంధీలు తీసుకోవడము, ఆనవాయితీగా వాళ్ళకు వచ్చిన మంగళోళ్ళకో మాదిగోళ్ళకో తాపి అలవాటు ఉంది కాబట్టి బంధువులకు ఆ చేసే క్రమంలో ఆయన బంధువులను తీసుకొని పోయి మూడు బాటలు తీసుకొని కొనుక్కోపోయినా కూడా ఎక్సైజ్ శాఖ వాళ్ళు తీసుకోవడము, కేసు పెడతాం బెదిరించడము, దాంతో మన ఎమ్మెల్యే గారిపై రిక్వెస్ట్ చేసినా కూడా వినప్పుడు సరే కర్మకాండ కోసం పంపించినారు. అంతవరకు బాగానే ఉంది. ఇంకా ప్రవీణ్ గారికి నేను చెప్పే సలహా ఏమంటే, ప్రవీణ్ గారు ప్లస్ ఎక్సైజ్ శాఖ వాళ్ళు ఈయన బ్రాందీ అమ్మేవాడని చెప్పి మీరు చెప్తా ఉంటారు. ఆయన బ్రాందీ అమ్మేవాడని మీరు వెరిఫై చేసుకొని నిరూపణ చేస్తే నేను ప్రజెంట్ ఎమ్మెల్యే గారి దగ్గర నాటక అకాడమీ డైరెక్టర్గా పనిచేస్తూ ఉన్నాను. ఆ పదవికి నేను రాజీనామా చేస్తా. మీరు ఎవరైనా నిరూపించలేకపోతే మీ పదవులు కానీ మీరు శాఖలని వదులుకుంటారా? దీనికి మీరు సిద్ధమైతే నేను సిద్ధంగా ఉన్నాను. కనీసము మగ్గాలు నేర్చే పిల్లోళ్ళు, మగ్గాలు పని నేర్చి 10 మందికి పని చేసే పిల్లలను ఈ విధంగా చేయడం ఎంతవరకు కరెక్టో మీరు సభకు ఆలోచన చేయండి. పోలీస్ శాఖ, ఎక్సైజ్ శాఖ వాళ్ళు కానీ రాజకీయ నాయకులు మీకు చెప్పేది ఒకటే విన్నపము, మీరు ఉండేది ప్రజా సేవ కోసం ఉన్నారు, ప్రజలు ఇబ్బంది పెట్టడానికి కోసం కాదు. రాజకీయాలు వేరేగా చేసుకోండి, కానీ చేసే చిన్న పనులకు చిన్న మనుషుల కోసము మీరు ఏదేదో పెద్దగా చేసుకొని ఇబ్బంది పెట్టే పరిస్థితి వచ్చి మానుకోవాలని, ప్రజలు మీకు తగిన బుద్ధి చెప్తారని ఈ విధంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.